హాయ్ ఫ్రెండ్స్, గగన్ మియాన్స్ వ్లాగ్స్. మా వాడిదైతే అన్నప్రాసన చేస్తున్నాము ఈరోజు. ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారు. నేను ఈరోజు మా వాడిది అన్నప్రాసన కాబట్టి మేమైతే డెకరేషన్ చేసాము. అంటే సింపుల్గా ఈజీగా మా పెద్దోడికి అయితే డెకరేషన్ అనేది ఏం చేయలేదు. అలా 5 ఐటమ్స్ పెట్టేసి పాకించుకొచ్చేసాము. వాడైతే తీసాడు అప్పుడు. కాకపోతే ఇప్పుడు డెకరేషన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంట్లో అడిగితే చెయ్యొచ్చు అనేసి అన్నారు. వాళ్ళ అత్త కూడా చెయ్యొచ్చు వదినా అని సపోర్ట్ చేసింది. అందుకని అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ డెకరేషన్ అయితే కుదిరింది. సింపుల్గా చేసాము, హెవీగా కాకుండా ఇలా చేసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎవరికైనా అంటే యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సింపుల్గా చేసుకుందాము, హెవీగా కాకుండా అనుకునే వారికి ఈ డెకరేషన్ యూజ్ అవుద్దని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను. అండ్ మా ఓడిది కూడా ఇలా పెట్టడం వలన స్వీట్ మెమరీ కింద మనకు ఉండిపోతుంది కదా, అందువలన కూడా పెడుతున్నాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఏంటంటే ఏవైనా మనకు గుర్తు ఉండిపోతాయి అండ్ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటేనే కదా మనం వీడియో అనేది పెడతాము. అండ్ ఏంటంటే వాడు పాకిన లింగి పంచి అదే మనం పంచి పెట్టాం కదా వైట్, అది ఖరాబ్ అవ్వకుండా ఏంటంటే ఇక్కడ డబల్ టేప్ ఉంటుంది కదా, అది అంటించేసాం. పాకినా సరే పక్కకి చెదరకుండానే. అందుకనేసే అది వాడు ఎంతలా పాకినా చెదరలేదు. ఎప్పుడు ఇలా వేయగానే అలా పాక్కొస్తాడు, కానీ ఈసారి ఎందుకో పాకలేదు. వాడు చాలా ఫాస్ట్ పాకుతాడు. ఎప్పుడు అయితే ఆ గడపలు ఉన్నాయి కదా అవి కూడా దాటుకుని వచ్చేసి పాకేస్తాడు. వెంటనే వచ్చేస్తాడేమో అనుకున్నాను ఇలా వేయగానే, కానీ చాలా ఏడ్చాడు. పైన బెలూన్స్ కట్టి అవి పేలుస్తుంటే ఎక్కడి నుంచి ఫ్లవర్స్ పడుతున్నాయో అని కూడా టెస్ట్ చేస్తున్నాడు వాడు. కానీ ఈరోజు ఎందుకో పాకలేదు. ఆ లింగి పంచి కట్టడం వలన, ఎక్కువ మంది జనాలు ఉండడం వలన, లేకపోతే తెల్లవారుజామున లేవడం వలన క్రాంకీగా ఫీల్ అయ్యాడు. పట్టుకోవట్లేదు, తొందరగా ఫ్రంట్కి రావట్లేదు అని చెప్పి అవి ఫ్రంట్కి అయితే పెట్టింది అత్తమ్మ అన్నీని. పెడితే వాడు ఫస్ట్ వచ్చి సత్యనారాయణమూర్తి ఫోటో పట్టుకున్నాడు. కాకపోతే అంటే పట్టుకున్నాడు, అది వీడియో మిస్ అయ్యింది ఫస్ట్. నెక్స్ట్ టైం పడుకోబెట్టాము. మళ్ళీ పాక్కొచ్చాడు. పాకుతులేదని నేనైతే చేతులు ఇచ్చి ఎత్తుకుంటాందా అంటే వచ్చాడు. మళ్ళీ చేతులు తీసేస్తున్నానని ఏడుస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి భగవద్గీత పట్టుకున్నాడు. భగవద్గీత పట్టుకుని వాటిని అయితే ఎలా కొడుతున్నాడో చూడండి. నెక్స్ట్ టైం పడుకోబెట్టాము. థర్డ్ టైం అయితే అప్పుడు కూడా నేను గోల్ తీసుకున్నాడు. థర్డ్ టైము గోల్ తీసుకుని రింగ్ నోట్లో పెట్టేసుకుంటున్నాడు. నోట్లో పెట్టుకుంటున్నాడని తీసుకుంటున్నానని కూడా ఏడుస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం అలా ముట్టిస్తాం అంతే, వాళ్ళు పెద్ద అయ్యాక ఏమవుతారో తెలియదు. మన హ్యాపీనెస్ కోసం, మన స్వీట్ మెమరీస్ కోసం అలా అయితే ముట్టిస్తాము. మేమైతే నెక్స్ట్ అన్నప్రాసన అయితే చేసేసాము. అత్తయ్య కూడా తినిపించేశారు. అంటే మొత్తం 7:30కి వచ్చేసింది, మార్నింగ్ ఎర్లీ మార్నింగే. అందువల్ల ఫస్ట్ అయితే అన్నప్రాసన చేసేసి నెక్స్ట్ పాకించాము. మేమైతే పాకించి నెక్స్ట్ ఇలా ఫస్టే తినిపించాం కాబట్టి ఫస్ట్లో అయితే బాగానే తిన్నాడు. తర్వాత తినిపించింది ఏడ్చేశాడు. వాళ్ళ బాబాయ్ కూడా తినిపించాడు. చాలా బాగా జరిగింది మా వాడి అన్నప్రాసన అయితే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా జరుగుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత బాగా చేయగలిగాను. నెక్స్ట్ వచ్చి వాళ్ళ మామ కూడా తినిపించాడు. అమ్మ వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ వచ్చారు. మొత్తం అందరూ వచ్చి మా వాడిని బ్లెస్ చేశారు. కాకపోతే వాళ్ళందరికీ వీడియో తీసాను కానీ పెట్టట్లేదు. అందరికీ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పి పెట్టట్లేదు. మా వాడు పడుకుని అంటే ఏడ్చేశాడు కదా, ఇవన్నీ 3 పట్టేసుకున్న తర్వాత పడుకోబెట్టేశాను. పడుకోబెట్టి మళ్ళీ లేవదీసి అలా పడుకోబెడితే అప్పుడు చూడండి ఎలా ఆడుతున్నాడో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్